హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి షాపింగ్‌కి ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళాం కదండీ! ఇది మళ్ళీ వెళ్ళామనమాట. మళ్ళీ వెళ్ళిన వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అస్సలైతే ఖాళీ లేదండి. గాజువాక అయితే మాత్రం అంతా కూడా ఎంత క్రౌడీగా ఉందనంటే అంతమంది ఉన్నారనమాట. మేము మధ్యాహ్నం వెళ్ళామనమాట. కానీ ఈవినింగ్ వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అయిపోయారండి. చాలా ఎక్కువగా ఉంది. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తది. ఇక్కడైతే మేము ఇంకా అలా ఒక్కొక్క షాప్ చూసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. మీది కూడా షాపింగ్ అనేది, సంక్రాంతి షాపింగ్ అనేది అయిపోయిందా అండి? అయిపోతే కనుక కామెంట్ చేయండి అయిపోయిందని. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే దేవుడు అనేది ఉంటారు కదా, ప్రతి షాపింగ్ మాల్లోని, జ్యువెలరీ షాపుల్లోని, ఎక్కడైనా సరే. ఇలా అక్కడ స్టార్టింగ్ అయితే శారీస్ అనేవి చూసామన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఆఫర్స్లో అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. ఇప్పుడైతే మనకి డైరెక్ట్గా కట్ శారీస్ ఇలాగ వస్తున్నాయి కదండి, డైరెక్ట్గానే శారీ మోడల్లోని. ఆ శారీస్ అనమాట ఇవి. ఇందులోని చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే మేము డ్రెస్ మెటీరియల్స్, అలాగే కుర్తీస్ అవి తీసుకుందాం కదా అని ఇంకా వెళ్ళాము. ఇవి చూసారు కదా, అక్కడైతే మొత్తం అంతా కూడా ఇంకా లెగ్గిన్స్ ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా నా పైనుంచి కింద వరకు రో అయితే ఎలా ఉందనంటే ఏదో రుమాల్లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మధ్య మధ్యలో మేము శారీస్ అవి చూసుకుంటూ ఉన్నాం అనమాట. మనం షాపింగ్కి వెళ్ళామంటే ఓన్లీ వెళ్ళిన పనే కాకుండా మిగతా అన్నీ కూడా చూస్తాం కదండి, అది కామన్ కదా. మనకి టాప్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆఫర్లో ఉంటాయి కాబట్టి, ఇప్పుడైతే సీజన్లో అయితే మనకి 350, 450, 500 నుంచి కూడా టాప్స్ అయితే ఉన్నాయండి. మనకి డైలీ యూస్కి వాడుకోవడానికి అయితే టాప్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే మనకి పార్టీ వేర్ అనమాట, అవి చూస్తున్నామండి. ఇప్పుడు ఎక్కువ మనకి మెటీరియల్ వస్తుంది, కానీ మెటీరియల్ కన్నా ఎందుకంటే డైరెక్ట్గా మనం స్టిచ్ చేసినవే ఎక్కువగా మనకి ఇప్పుడు బాగా అమ్ముతున్నారు కాబట్టి అవే తీసుకుంటున్నాం. ఎందుకనంటే మనకి స్టిచ్చింగ్ కొనే మెటీరియల్ దానికన్నా ఆ స్టిచ్చింగ్కి అంతకన్నా డబుల్ అవుతుంది. కాబట్టి మేమైతే ఛానల్ బట్టి మేము ఇంకా స్టిచ్ చేసినవి అయితే తీసుకుంటున్నాము. మెటీరియల్ అయితే తీసుకోవడం లేదండి. ఇందాక వైట్ కలర్ చున్నీ చూసారు కదా, ఆ చున్నీ అయితే చాలా బాగుందండి. వైట్ కలర్ వచ్చి జార్జిట్ అనమాట. అది జార్జిట్ వచ్చి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చున్నీకి ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, పాపం వాళ్ళకు కూడా ఈ పండగ సీజన్లో వాళ్ళకు కూడా షాపింగ్ మాల్లో ఉన్న సేల్స్ గర్ల్స్ కూడా అస్సలు ఖాళీ ఉండదండి. పాపం వాళ్ళైతే అలా నించోనే ఉంటారు. మనకి కావాలి కదా అని ప్రతిదీ మనం తీస్తూ ఉంటాము. అలాగే పాపం వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి చాలా పేషెన్సీ అనేది ఉండాలి. కాబట్టి మనకి ఏది కావాలో నచ్చిందో అదే తీసుకొని, అన్నీ తీసికుండా బట్టలు అనేవి అది చూపించండి ఇది చూపించండి అనే దానికన్నా, ఇలా పండగ టైంలో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏది కావాలి అని అనుకుంటే అది 1, 2 అనేది తీసి చూసుకుంటాం కదండి. అంటే మామూలుగా చాలామంది అంటే ప్రతిదీ తీసి చూస్తారనమాట. అలా చూసేదానికన్నా వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాగైతే మనం చేద్దాము, వాళ్ళకి ఒక చిన్న ఫేవర్. ఇంకా తర్వాత మళ్ళీ సిఎంఆర్కి వెళ్ళామండి. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, అస్సలు ఖాళీ లేదండి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఆ జనాలకి అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే లోపల అంతమంది ఉన్నారనమాట. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు చాలా భయం వేసింది ఆ లోపల వీడియో తీయడానికి కూడా. చూసారు కదా, ఇంక ఈవినింగ్ అయితే అయిందండి. అస్సలు రోడ్లు అయితే అసలు ఖాళీ లేవన్నమాట, అలా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.